న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గుమ్మిడిగొండ వీఆర్ఓ వీఆర్ఏలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే గుమ్మిడిగొండ గ్రామానికి చెందిన అడిగర్ల వంశీకృష్ణ తన తండ్రి పేరుపై గల భూమి యొక్క అడంగల్ సవరణ మ్యుటేషన్ కొరకు దరఖాస్తు చేసుకోగా సంబంధిత వీఆర్ఓ జుర్రా సింహాచలం వీఆర్ఏ చేవెళ్ల లోవరాజు 8,000 రూపాయలు డిమాండ్ చేయడంతో వంశీకృష్ణ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. దాంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వంశీకృష్ణ వద్ద వీఆర్ఓ వీఆర్ఏలు 8,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ లంచం అడిగితే 14400 నెంబర్ను సంప్రదించాలని, అవినీతి నిరోధమే తమ లక్ష్యమని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. గౌరవ డీజీపీ శ్రీ కేవీ రాజేంద్ర రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు ఏసీబీ 14400 కాల్ సెంటర్కి ఒక ఫిర్యాదు వచ్చిందండి. లాస్ట్ మంత్ ఫిబ్రవరి 23న మాకు ఒక ఫిర్యాదు అందింది 14400 స్పందన కాల్ సెంటర్కి. సో ఆ దాంట్లో ఫిర్యాదుదారుడు ఏం చెప్పాడంటే అతనిది సొంతూరు ఈ గుమ్మిడిగొండ గ్రామం అని చెప్పి, దాంట్లో అతనికి వాళ్ళ నాన్నగారి పేరు మీద 2 ఎకరాల భూమిని మ్యుటేషన్ చేయడం కోసం, అలానే అడంగల్ కరెక్షన్స్ చేయడం కోసం ఇక్కడ అప్లై చేసుకుందా అని చెప్పాడు. సో దానికోసం అప్లై చేసుకున్నాక వీళ్ళు వీఆర్ఓ సింహాచలం గారు అలానే వీఆర్ఏ లోవరాజు గారు వీళ్ళిద్దరు కలిపి 8,000 రూపాయలు డిమాండ్ చేశారు ఆ మ్యుటేషన్ కోసం అలానే అడంగల్ కరెక్షన్స్ కోసం అని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది. సో ఈరోజు ఏసీబీ విశాఖపట్నం వాళ్ళు ఇక్కడికి వచ్చి మా ఫిర్యాదుదారుడు వీఆర్ఓ గారికి వీఆర్ఏ గారికి 8,000 రూపాయలు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. వీఆర్ఏ గారి దగ్గర నుంచి 2,000 రూపాయలు అలానే వీఆర్ఓ గారి దగ్గర నుంచి 8,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. సో కలర్ టెస్ట్ అవన్నీ కూడా పాజిటివ్ వచ్చాయి. ఇప్పుడు పోస్ట్ ట్రాప్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయండి. వీళ్ళిద్దరిని రేపు రిమాండ్ పెట్టడం జరుగుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.